వదలనంటే వదలనంటోంది. భారత సహా అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఇంకోసారి కోవిడ్ గురించి మాట్లాడుకుంటున్నాయి. సార్స్ కోవ్-2 ఫ్లిట్ వేరియంట్లుగా పిలుస్తున్న కరోనా కేసులు ఏడాది ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని WHO హెచ్చరించింది. ఈ వేరియంట్ వైరస్ స్పైక్ ప్రోటీన్లో మ్యుటేషన్లు ఎక్కువగా ఉంటాయి. ఒమిక్రాన్ JN1 సబ్ వేరియంట్ల గ్రూప్గా ఫ్లిట్ వేరియంట్లని భావిస్తున్నారు. వ్యాధి తీవ్రత గత వేరియంట్లతో పోలిస్తే తక్కువే అయినప్పటికీ తక్కువగా అంచనా వేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే టీకాలు వేయించుకున్న వారిలో వేరియంట్ ప్రభావం ఎంత ఉందన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న టీకాలు ఫ్లిట్ వేరియంట్పై పోరాడగలవా లేక కొత్త టీకాలు తీసుకోవాల్సి ఉంటుందా అన్న దానిపై చర్చ సాగుతోంది. ప్రపంచం మళ్లీ కరోనా వేరియంట్లు టీకాల గురించి మాట్లాడుకుంటోంది. ఈసారి ఫ్లిట్ వేరియంట్ వైరస్ ను వ్యాప్తి చేస్తోంది. ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో ఈ వేరియంట్ కేసులు కనిపిస్తున్నాయి. ఈ వేరియంట్ తో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ నుంచి మ్యుటేషన్ అయిన JN.1 సబ్ వేరియంట్ల గ్రూప్లనే ఫ్లిట్ వేరియంట్స్ అని పిలుస్తున్నారు. JN.1 ను గతేడాది ఆగస్టులో గుర్తించారు. గత డిసెంబర్లో ఈ వేరియంట్ వ్యాపించే ప్రమాదముందని WHO హెచ్చరించింది. ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులో ప్రధానంగా ఈ వేరియంట్ కనిపించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వేరియంట్ బారిన పడ్డారు. అక్కడ చిన్న చిన్న అవుట్ బ్రేక్స్ వచ్చేవి, బట్ అంత పాండమిక్ రేంజ్లో రాలేదు. అగైన్ మ్యూటెంట్ వస్తే ఒకవేళ అది పాండమిక్ అయితే తర్వాత మనం ఎలా చేయాలన్న దాని మీద ముందే మనం కొంచెం సన్నిద్ధంగా ఉంటే మంచిదని. బట్ మ్యూటెంట్ వస్తుంది అన్న వార్తలు మాత్రం ముమ్మరంగా జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సో మ్యూటెంట్ వస్తుందా రావట్లేదా పక్కన పెడితే ఇది కూడా ఒక వైరసే, దీన్ని కూడా మనం అడ్డుకోవచ్చు, దీని నుంచి మనం సేఫ్గా ఉండొచ్చు. కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో అవి చూపించే ప్రభావంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్, వేరియంట్లు వ్యాపించే విధానం, వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందనే దాన్ని పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది చివర్లో అమెరికాలో JN.1 సబ్ వేరియంట్లను గుర్తించారు. మురికి నీళ్లలో ఈ వేరియంట్లను గుర్తించారు. అప్పట్నుంచి KP.1.1, KP.2, KP.3తో పాటు JN.1 సబ్ వేరియంట్ల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సబ్ వేరియంట్లను సీక్వెన్సింగ్ చేయగా వైరస్ స్పైక్ ప్రోటీన్లో అనేక కొత్త మ్యుటేషన్లు కనిపించాయి. F4567, V1104L, R346T వంటి మ్యుటేషన్లు ఉన్నాయి. ఈ మ్యుటేషన్ల కాంబినేషన్ అక్షరాలతో వేరియంట్లకు ఫ్లిట్ అని పేరు పెట్టారు. కొత్త వైరస్ని కూడా యాడ్ చేస్తూ వ్యాక్సిన్ తయారు చేయడానికి మీటింగ్స్ అవుతున్నాయి. సో అకార్డింగ్లీ కొత్త వ్యాక్సిన్ కనుక మనకు అందుబాటులోకి వస్తే అప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే మనం 2 వ్యాక్సిన్స్ ఎవరైతే తీసుకున్నారో ఐ థింక్ దే ఆర్ సేఫ్. ఇప్పటికీ మనకి అవైలబుల్గా ఉన్న వ్యాక్సిన్లు ఆల్రెడీ అందరూ కూడా చాలా వరకు వ్యాక్సినేట్ అయిపోయి ఉన్నారు. సో నెక్స్ట్ వ్యాక్సిన్ అనేది కొత్త వేరియంట్స్తో తయారైతే కనుక అప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లిట్ వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. తొలి దశలో వైరస్ ను గుర్తించి యాంటీబాడీలు నిర్వీర్యం చేస్తాయి. అయితే వైరస్ కణాల్లోకి చేరితే ప్రమాదకరంగా మారుతుంది. అయితే తొలి దశలో వైరస్ గుర్తించలేకపోవడం, డెల్టా వేరియంట్ తరహాలో నేరుగా ఊపిరితిత్తులోకి చేరిన తరువాతే వైరస్ ప్రభావం కనిపించడం ఈ వేరియంట్ను ప్రమాదకరంగా భావించేలా చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. గత వేరియంట్లతో పోలిస్తే ఫ్లిట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, JN.1తో పోలిస్తే వ్యాక్సిన్ ప్రభావం, గతంలో వైరస్ సోకిన వారి శరీరంలో ఉండే యాంటీబాడీల ప్రభావం ఫ్లిట్పై తక్కువగా ఉందని వైద్యులు భావిస్తున్నారు. అయితే ఇవి నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే గత వేరియంట్ల కన్నా ఇది తీవ్రమైన రోగ లక్షణాలు కలిగి ఉంటుందన్నదానికి ఆధారాలు లేవంటున్నారు వైద్యులు. వేరియంట్ బారిన పడ్డవారు ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా అంత లేదంటున్నారు. అంత మాత్రాన ఫ్లిట్ ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. సో JN1తో సిమిలర్గా ఉన్నట్లయితే కనుక అంత సివియారిటీ ఉండకపోవచ్చు. బట్ యాజ్ వీ సీ ఈ 3-4 ఇయర్స్ నుంచి కూడా వెళ్లే కొద్దీ ఏంటంటే చాలా వరకు పాపులేషన్కి ఇమ్యూనిటీ ఉంటుంది, ఏదర్ డిసీజ్ రావడం వల్ల కానీ ఇమ్యునైజేషన్ వల్ల కానీ. సో దానివల్ల ఏంటంటే సివియారిటీ అయితే డెఫినెట్లీ తక్కువే ఉండొచ్చు. భారత్లో అంటే ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. సింగపూర్లో కొంచెం ఎక్కువగా కేసెస్ వచ్చాయి. సింగపూర్ నుంచి మనం పక్కనే ఉన్నాం కాబట్టి మనకి కూడా ఒక 300 కేసెస్ వరకు రిపోర్ట్ అయ్యాయి అంటున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అంటే నార్త్లో మోస్ట్లీ. బట్ సివియారిటీ అయితే లేదు. కేసెస్ డెత్స్ కానీ ఏమీ అంటే సివియర్ సిమ్టమ్స్ కానీ రిపోర్ట్ అవ్వలేదు. లైక్ ఎనీ వైరల్ ఇల్నెస్, దగ్గు, జలుబు, ఫీవర్, నార్మల్ సిమ్టమ్సే కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికాలో ఫ్లెట్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. JN.1 వేరియంట్ కన్నా ఎక్కువ కేసులు ఇవే ఉన్నాయి. సింగపూర్లో ఈ నెల 2వ వారంలోపు భారీగా కేసులు పెరగడంతో మాస్క్ నిబంధన తప్పనిసరి చేశారు. ఆస్ట్రేలియాలోనూ ఫ్లెట్ సబ్ వేరియంట్ కేసులు KP.2, KP.3 కేసులు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో చలికాలం కావడంతో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని, రోగ నిరోధక వ్యవస్థపై ఫ్లెట్ తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు అంటున్నారు. కరోనా వ్యాక్సిన్లు వేసుకోవడం ద్వారా ఈ వేరియంట్ సోకకుండా పూర్తిగా తప్పించుకోలేకపోయినా వ్యాధి తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలో బూస్టర్ డోస్లపై ప్రచారం జరుగుతోంది. వృద్ధులు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, ఇతర రోగాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్లెట్ లేదా ఇతర వేరియంట్లతో తీవ్ర పరిస్థితులు వచ్చే అవకాశం లేదనేది నిపుణుల మాట. ఇప్పటికే వైరస్ బారిన పడటం వల్ల ఇమ్యూనిటీ వచ్చిందని, వ్యాక్సినేషన్ల ప్రభావం కూడా దీని ప్రభావాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. మరోవైపు భారత్లోనూ ఫ్లెట్ కేసులు నమోదయ్యాయి. అయితే వైరస్ తీవ్రత అంతగా లేకపోవడంతో ఈ వేరియంట్పై దేశంలో పెద్దగా చర్చ జరగడం లేదు. కరోనాతో జరిగిన కల్లోలం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా 1,30,00,000 మందికి పైగా ప్రజల ప్రాణాలు తీసింది. కోట్ల మందిని రోగాల పాలు చేసింది. ఉపాధి కోల్పోయిన వారి సంఖ్య, వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుని నిలువ నీడ కోల్పోయిన వారి సంఖ్య లెక్కకందదు. 1-2 సార్లు వైరస్ సోకి తగ్గిపోవటంతో ఆగలేదు. కరోనా దుష్ప్రభావాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ల ప్రభావంతో ఇతర రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తంగా ఈ శతాబ్ది మహమ్మారి మనుషుల్ని ఎంత నాశనం చేయాలో అంతా చేసింది. వీటన్నింటితో పాటు ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఆయుర్దాయం కరోనా వల్ల 10 ఏళ్లు తగ్గిపోయిందని తాజా అధ్యయనాల్లో తేలటం మరో విషాదం. కేవలం 2 ఏళ్లలో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంతో 10 ఏళ్ల మనిషి జీవిత ఆయుర్దాయం తగ్గిపోయింది. 2019 నుంచి 2021 మధ్య మనిషి సగటు ఆయుర్దాయం అంచనా 71 ఏళ్లకు పడిపోయింది. 2012లో ఆయుర్దాయం ఇలాగే ఉండేది. అలాగే ఆరోగ్యకరమైన జీవితం గడిపే వయస్సు కూడా 61 ఏళ్లకు తగ్గిపోయింది. వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ తాజా జాబితాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసింది. ఇది 2012 నాటి అంచనాలతో సమానం. అయితే ప్రపంచం మొత్తం కరోనా బారిన పడ్డప్పటికీ మనిషి ఆయుర్దాయంపై వైరస్ ప్రభావం ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తోంది. అమెరికా, ఈశాన్య ఆసియాలో మనిషి ఆయుర్దాయం 2019-2021 మధ్య 3 ఏళ్లు తగ్గితే ఆరోగ్యకరమైన జీవితం సాగించే సమయం 2.5 ఏళ్లకు తగ్గింది. ఈ ప్రాంతంపైనే ప్రభావం ఎక్కువగా ఉంది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో మాత్రం వైరస్ వల్ల ఆయుర్దాయంపై కలిగిన ప్రభావం తక్కువగా ఉంది. ఆయుర్దాయం ఏడాదిలోపే తగ్గగా ఆరోగ్యకరమైన జీవనం తగ్గిన కాలం 2 ఏళ్ల కన్నా తక్కువ ఉంది. కరోనాకు ముందు ఆరోగ్యం పరంగా ప్రపంచం కాస్త పురోగతి సాధించింది. కోట్ల మంది ప్రజలు మెరుగైన ఆరోగ్యం, వైద్య సేవలు, అత్యవసర చికిత్సలు పొందారు. కాని కరోనా తరువాత పరిస్థితి మారిపోయింది. కేవలం 2 ఏళ్లలో 10 ఏళ్లు వెనక్కిపోయింది ప్రపంచం. ఈ పరిణామాలు గమనిస్తే ప్రపంచ ఆరోగ్య భద్రతను బలోపేతం చేయడంతో పాటు ఆరోగ్య రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం, దేశాలు సమన్వయంతో పనిచేయడం వంటివి జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. కరోనా వల్లే ఎక్కువ మంది చనిపోయారు. 2020లో ఎక్కువ మంది చనిపోవడానికి మూడో కారణంగా కరోనా ఉండగా 2021లో 2వ స్థానంలో వైరస్ ఉంది. 1,30,00,000 మందిని మహమ్మారి బలి తీసుకుంది. 2020-2021లో ఆఫ్రికా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో మరణాలకు ప్రధాన కారణం కరోనానే. 2 ఏళ్లలో అమెరికాలో ఎక్కువ మంది కరోనాకు బలైపోయారు. మహమ్మారికి ముందు గుండెపోటు, క్యాన్సర్, వంశపారంపర్య వ్యాధులు, షుగర్ వంటివి మరణాలకు ఎక్కువగా కారణంగా ఉండేవి. ఇవి ప్రాణాంతక రోగాలుగా ఉన్నాయి. 2019లో 79% మరణాలకు ఇవే కారణం. కరోనా సమయంలోనూ వైరస్ బారిన పడకుండా చనిపోయిన వారిలో 78% ఈ వ్యాధులతోనే మరణించారు. పోషకాహార లోపం, ఊబకాయం వంటి సమస్యలు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నాయి. 2022 నాటికి 5 అంతకన్నా ఎక్కువ వయసున్నవాళ్లలో 100 కోట్ల మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నారు. 50 కోట్ల మంది కావాల్సిన బరువు కన్నా తక్కువున్నారు. 5 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న చిన్నారుల్లో 14,80,00,000 మందికి
పోషకాహార లోపం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలకు వైకల్యాలు, శరణార్థులు, వలసదారులు కారణమని WHO తెలిపింది. శరణార్థులకు, వలసదారులకు కావాల్సిన వైద్యం అందడం లేదు. తమ పౌరులతో పోలిస్తే ప్రభుత్వ ఆరోగ్య సేవలను 84 దేశాలు మాత్రమే శరణార్థులకు కల్పిస్తున్నాయి. అయితే ఇన్ని లోపాలున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకొచ్చాయి. కానీ మిగిలిన ఆరోగ్య సమస్యలతో పోలిస్తే కరోనా మనిషిని పీల్చి పిప్పి చేసింది.